ఆ స్క్రీన్ ప్లే విధానం కానీ యాక్షన్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఒక లెవెల్లో ఉంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ జేమ్స్ కెమెరాన్ అంటేనే మనకు తను ఒక లెజెండ్ డైరెక్టరు. ఆ లెజెండ్ డైరెక్టరు సినిమా తీస్తే ఎలా అనేది ఈ సినిమా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే చాలా మంది ఏమన్నారంటే బోర్ కొడుతుంది, సేమ్ కాన్సెప్ట్ ఎన్ని సినిమాలు తీస్తాడు, కొత్తగా ఏమైనా డిఫరెంట్గా తీయొచ్చు కదా అని అంటున్నారు. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 చూసే వాళ్ళకైతే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 చూడరు కదా, వాళ్ళకైతే ఆ క్వశ్చన్ సేమ్ క్యాస్ట్ కాకుండా సేమ్ జోనర్ కాకుండా డిఫరెంట్ వరల్డ్ మళ్ళీ నెక్స్ట్ మేబీ అది ఇప్పుడు పార్ట్ 4 అని అనౌన్స్ చేయలే కానీ మేబీ మీరు అన్న క్వశ్చన్ పార్ట్ 4 లో దొరుకుతుంది. అంటే సీరియల్ లాగా లాగ్ ఉంది అంటున్నారు చాలా మంది. అంటే మధ్య మధ్యలో కొద్దిగా స్లో నేరేషన్ అనిపిస్తుంది మనకు. హాలీవుడ్ సినిమాలు కానీ ఎప్పుడైనా కానీ తెలుగు నేరేషన్ వచ్చే వరకు మనకేంటంటే మన వాళ్ళు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, గూస్ బంప్ సీన్స్, సాంగ్స్, అప్పుడే ఫైట్ ఆ వేరియేషన్లో ఉంటాం కాబట్టి మనకు స్లో నేరేషన్ అనిపిస్తుంది తప్పించి సినిమా పరంగా స్టోరీ పరంగా వాళ్ళ తెగల మధ్య గొడవలు కానీ పార్ట్ 1 పార్ట్ 2 చూసే వాళ్ళకైతే ఈజ్ వర్త్ అనిపిస్తుంటుంది. సో అంటే డిఫరెన్స్ ఏం చూసారు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి థర్డ్ పార్ట్కి డిఫరెన్స్ ఏం కనపడింది? నాకైతే దీంట్లో ఇంకా విజువల్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా హై అనిపించింది. దీంట్లో రాజమౌళి గారితో చేసిన ప్రమోషన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు రాజమౌళి గారు ఆల్రెడీ వారణాసికే ఆ డైరెక్టర్ చేస్తా అనుకున్నారు. బట్ మనోడ చేసినంటే మన తెలుగు పవర్ ఏందో మరోసారి నిరూపించినట్టు నాకు అనిపించింది. అని ఒక మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా సో యావత్ తెలుగు ఇండియన్స్ మొత్తం కూడా దాన్ని ఊహించాము. సో దానికి ఈక్వల్గానే రామాయణాన్ని ఈక్వల్గానే తీసినారు జేమ్స్ కెమెరాన్ గారు ఆ మెసేజ్ పరంగానే. సో ఇక్కడ ఇప్పుడు అవతార్ 3లో చాలా అంటే భారతాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుంది. అంటే శ్రీకృష్ణుడు ఒక మనకి పుట్టిన తర్వాత లాస్ట్లో 8వ ఓడిగా శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చాలా భద్రంగా దాచిపెట్టి ఆయన్ని ఎదుగుదలకి అప్పుడు కారణమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నదని లాస్ట్లో కూడా బిడ్డ తన పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఎలా భద్రపరచాలో కూడా జేమ్స్ కెమెరాన్ వాళ్ళు చాలా అద్భుతంగా వివరించారు. సాంగ్స్ అనేది మెసేజ్ కాదు, ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక్కడంతా కూడా ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు ఇక్కడ వాటర్లో సముద్ర జలాల్లో అట్టడి స్థాయిలో దాగి ఉన్నటువంటి మెసేజ్ని ఆయన చాలా పరిశీలించి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తుంది. సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా, ఆ ఏలియన్స్ ఆధారంగా తీసుకొని జేమ్స్ కెమెరాన్ గారి చిత్రం కూడా నిర్మించారు. రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా మన భవిష్యత్తులో చెప్పుకుంటారు ఓ జేమ్స్ కెమెరాన్ ఇటువంటి చిత్రాలు అప్పుడే నిర్మించారని. ఎందుకంటే గాలిలో ఎగిరే మోటార్లు వస్తున్నాయి, అవన్నీ కూడా మనం చుట్టంగా ఉన్నాయి. గాలిలో ఎగిరే మోటార్లు, ఇక సముద్ర జలాల్లో లోపల తాగినటువంటి టైటానిక్ సినిమా ఆయన తీసినప్పుడు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి అవగాహన కూడా మనం చూసి ఉన్నాము. సో అదే ప్యాటర్న్ ఈ చిత్రం కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి నాలెడ్జ్ పెంచుకోవాల్సిన తెలుసుకున్నాను. సో ఈ సినిమా మాకు చాలా బాగుంది. కొంచెం విజువల్ వంటర్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా గతంలో మనము ఫస్ట్ పార్ట్ 1 చూస్తే కనుక అడవిలో తీశాడు, తర్వాత 2వ ఎపిసోడ్ చూస్తే అది కంప్లీట్గా వాటర్లో సముద్రంలో తీశాడు. 3వ పార్ట్ చూస్తే కనుక ఇప్పుడు ఫైర్ అంటే ఫైర్ ఒకటే కాకుండా ఇందులో అడవులు కనిపిస్తాయి, ఫైర్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. ఇది ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కాకపోతే సినిమా ల్యాగ్ ఉంది, చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఒక కథలాగా కాకుండా ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కొత్తదనం పెద్దగా ఏమని తెలియలేదు. మాంగోన్ అనే ఒక కొత్త తెగని పరిచయం చేశారు. మాంగోన్ అనే ఒక కొత్త తెగ చూపించే యాక్షన్ సీన్స్ అవే విజువల్గా బాగా బెటర్గా అనిపిస్తాయి. మానవ జాతి మీద ఒక తెగ గెలవడం ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే ల్యాగ్ అనిపిస్తుంది, చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అంత డ్యూరేషన్ ఉండాల్సింది కాదనిపిస్తుంది. కాకపోతే ఒక కథలాగా కాకుండా ఒక్కొక్క విజువల్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. బెటర్ లాగింగ్ అయితే ఎండింగ్లో మీకు అనిపిస్తుంది, ఎందుకంటే ఫైటింగ్ సీన్ ఉంటుంది. విజువల్స్ చాలా బాగుంది. జేమ్స్ కెమెరాన్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా రాబోయే సినిమా నుంచి? ఇంకా 4th పార్ట్ నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది. 3rd కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్స్ ఓకే. రాజమౌళి గారితో తెలుగు ప్రమోషన్స్ చేశారు కదా వీడియో కాన్ఫరెన్స్లో, ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే కాన్వర్సేషన్ విత్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఇస్ వెరీ ప్రౌడ్ ఫర్ అండ్ అప్రిషియేటింగ్ ఇండియన్ ఆర్టిస్ట్ లైక్ రాజమౌళి సార్. ఇట్స్ రియల్లీ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, థ్యాంక్ యూ బ్రో.